వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సెప్టెంబర్ 25వ తేదీ రెండు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి భీకరంగా ఢీకొనబోతున్నాయి. వాటిలో ఒకటి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న అఖండ 2 అయితే, మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో ఈ రెండు సినిమాలు కూడా సెప్టెంబర్ 25నే రాబోతున్నాయి అని మనకు తెలుస్తూ ఉంది. చాలా కాలం క్రితమే అఖండ 2 సినిమాని దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకు ఓజీ సినిమాను కూడా సరిగ్గా అదే తేదీన విడుదల చేస్తున్నట్టు దాని నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. ఇది కొంత కన్ఫ్యూజన్కి దారితీసింది. ఎందుకని అఖండ 2 సినిమా ఆ రోజు విడుదలవుతుంటే ఓజీ సినిమా రిలీజ్ డేట్ని కూడా అప్పుడే ప్రకటించారు అనేటువంటి సందేహాలు చాలామందిలో తలెత్తాయి. అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అందువల్లే ఓజీని ఆ రోజు తీసుకొస్తున్నారు అని చాలామంది భావించారు. అయితే అఖండ 2 సినిమా నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకు ఆ సినిమా రిలీజ్ డేట్ని మారుస్తున్నట్టుగా ప్రకటించలేదు. పైగా అనుకున్న సమయానికే ముందుగా ప్రకటించిన తేదీకే అఖండ 2 వస్తుందని చెప్పేసి బోయపాటి శ్రీను ధృవీకరించినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అఖండ 2 తగ్గేదేలే అని చెప్పేసి చెబుతున్నట్లే మరి ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధానికి తెరదీసే అవకాశం ఉంది అని చెప్పేసి అభిమానులు, అంటే ఇరు పక్షాలకు చెందినటువంటి అభిమానులు భావిస్తూ ఉన్నారు. ట్రేడ్ వర్గాల వాళ్ళు, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఒక క్యాలెండర్ ఇయర్లో అతిపెద్ద సీజన్ సినిమాలకు సంబంధించి సంక్రాంతి మొదటి సీజన్ అయితే, రెండో సీజన్ వేసవి, ఆ తర్వాత చివరిగా వచ్చేటువంటి సీజన్ దసరా సీజన్. సో 9 నుంచి 10 రోజుల పాటు దసరా సెలవులు వస్తాయి. స్కూళ్ళకి కాలేజీలకు సెలవులు ఉంటాయి. అందువల్ల ఆ సెలవుల్ని సొమ్ము చేసుకునే ఉద్దేశంతో పెద్ద సినిమాలు అప్పుడు బరిలోకి దిగుతూ ఉంటాయి. మరి ఆల్రెడీ ముందుగానే అఖండ 2 సినిమా కర్చీఫ్ వేసేస్తే మళ్ళీ ఎందుకని ఓజీ సినిమా అదే తేదీన వస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు అనేటువంటి సందేహం చాలామందిలో కలిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, సంక్రాంతికి 2, 3 ఒక్కోసారి 4 సినిమాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. వాటిలో కనీసం 2 సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. మరి అదే ఉద్దేశంతో అఖండ 2 బరిలో ఉండగానే ఓజీ కూడా రంగంలోకి వస్తుందంటే ఖచ్చితంగా ఆ దసరా సెలవుల్ని టార్గెట్ చేసుకునే, వాటిని సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే వస్తున్నట్లుగా మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వీటిలో అఖండ 2 సినిమా చాలా పెద్ద హైప్ తోటి రాబోతూ ఉంది. దానికి కారణం ఆ కాంబినేషన్. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ వర్గాల వాళ్ళతో పాటు బిజినెస్ వర్గాలు, ట్రేడ్ వర్గాల వాళ్ళు విపరీతమైనటువంటి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆ సినిమా మీద ఎంత డబ్బైనా సరే పెట్టడానికి రెడీ అంటూ ఉంటారు. సో సింహ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ కాంబినేషన్కి విపరీతమైనటువంటి క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్కి తగ్గట్లే లెజెండ్ హిట్ అవటం, సో దానికి తగ్గట్టే అఖండ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో సో హ్యాట్రిక్ పూర్తి చేసినటువంటి ఒక హిట్ పెయిర్గా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ పేరు తెచ్చుకుంది. పైగా అఖండ సినిమాకి సీక్వెల్ అవటంతో ఆ అఖండ క్యారెక్టర్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళటంతో ఆ సినిమా మీద బయ్యర్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ హైప్కి తగ్గట్లే ఆ సినిమా బిజినెస్ కూడా అనూహ్యమైన స్థాయిలో జరిగినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పటికే 60 కోట్ల రూపాయలకి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. థియేట్రికల్గా చాలా పెద్ద మొత్తంలో దానికి ఆఫర్లు వస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. పైగా అందులో కొత్తగా సంయుక్త మీనన్ హీరోయిన్గా వచ్చి చేరింది.
ఇప్పటి వరకు తెలుగులో ఆమె చేసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అవటంతో ఈ సినిమాకి ఆమె ఒక అదనపు అట్రాక్షన్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం, నమ్మకం అందరిలో కూడా ఉంది. ఇక అఖండ క్యారెక్టర్లో బాలయ్య మరింత విజృంభించి ఈ సినిమాలో చేశాడు. మొదటి సినిమాలో అఖండ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లోనే వస్తే ఈ సినిమాలో అందుకు భిన్నంగా మొదటి నుంచి ఆ క్యారెక్టర్ ఉంటుంది. సో హిమాలయాల్లో కూడా ఈ సినిమా కథ జరుగుతుంది కాబట్టి దీని మీద మరింత ఎక్కువగా బయ్యర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ఎక్కువ మొత్తాలు పెట్టుబడిగా పెట్టారు. సో ఖచ్చితంగా దానికి తగ్గట్లే ఆ సినిమా రాబడుతుంది అనేటువంటి నమ్మకం అందరిలో వ్యక్తమవుతుంది. ఇక ఓజీ వచ్చేటప్పటికి అది లాస్ట్ ఇయరే ఒక టీజర్ రిలీజ్ చేస్తే ఆ టీజర్కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు హైప్తో పోలిస్తే ఓజీకి ఉన్నటువంటి హైపు దానికి 10 ఎక్కువగా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో అందులో ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా తను కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ వీరంగం అది ఆ టీజర్లో సో విపరీతంగా అభిమానుల్ని పట్టేసుకుందని చెప్పాలి. అందుకని అభిమానులు ఎక్కడికి పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని చెప్పేసి ఆయన్ని పిలుస్తూ ఉన్నారు, అలా నినాదాలు చేస్తూ ఉన్నారు. అది ఏ సినిమా అయినా సరే వాళ్ళకి ఇప్పుడు ఓజీ మాత్రమే కనిపిస్తూ ఉంది. అందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఫస్ట్ టైం ఆ అమ్మాయి ఒక పెద్ద స్టార్ పక్కన తెలుగు సినిమాలో చేస్తూ ఉండటం కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక విశేషంగా చెప్పుకోవాలి. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఓల్డ్ గ్యాంగ్స్టర్స్గా కనిపించబోతూ ఉన్నారు. సో అట్లాగే సుజిత్ సో తన మేకింగ్ స్టైల్కి, తన టేకింగ్ స్టైల్కి ఈ ఓజీ అనేది అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ని ఈ సినిమాతో తను కొట్టబోతున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఇన్సైడ్ సోర్సెస్ చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే తను ఇదివరకు సాహో సినిమా చేశాడు ప్రభాస్ తోటి. అందులో ఆ కథ వల్ల ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు, కానీ బట్ ఆయన తీసినటువంటి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సో అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అదే తరహాలో ఓజీకి కూడా ఖచ్చితంగా అందులో యాక్షన్ బ్లాకులు అనేవి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఎప్పుడూ చూడని రీతిలో ఉంటాయి. ఈవెన్ తెలుగు సినిమాకు సంబంధించి కూడా ఆ స్థాయి యాక్షన్ ఎపిసోడ్లు అనేవి ఈ మధ్యకాలంలో మనం చూడలేదు అని చెప్పేసి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇలా 2 కొదమసింహాల లాంటి హీరోలు బాక్సాఫీస్ అనేటువంటి ఒక రంగస్థలం మీద పోటీ పడుతుంటే ఒకరితో ఒకరు ఎలా ఉంటుందో ఆ యుద్ధం మరి చూడాల్సిందే. ఇద్దరిలో కూడా ఏ ఒక్కరూ కూడా తగ్గేదేలే అంటున్నారు. 2 కూడా సెప్టెంబర్ 25న టార్గెట్ చేసుకొని రెడీ అవుతున్నాయి. మరి చూద్దాం ఆ సెప్టెంబర్ 25వ తేదీ వచ్చేటువంటి బాక్సాఫీసు యుద్ధం ఎలా ఉంటుందో. లెట్ us wait and see.